నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు మేషరాశి వారికి గురువు ఉచ్చస్థితి గోచార ఫలితాలను తెలుసుకుందాం. మేషం అగ్నితత్వ రాశి. ఆలోచన కంటే ఆచరణ ముందు నడిచే రాశి. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడని స్వభావం వీళ్ళది. కానీ జీవితంలో ప్రతి యుద్ధానికి ఒక విశ్రాంతి అవసరం. ఇప్పటి వరకు మిమ్మల్ని పరుగులు పెట్టించిన కాలచక్రం ఇప్పుడు స్థిరత్వం అనే పాఠం నేర్పించబోతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి జూన్ 2వ తారీఖు నుండి మీ చంద్రరాశికి చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతున్నారు. జ్యోతిష్యంలో చతుర్థ స్థానం అంటే గృహం, తల్లి, వాహనం, స్థిరాస్తి, మనశ్శాంతి, అంతరంగ సుఖం. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, మనిషి జీవితానికి ఆధారం చూపించే స్థానం. అలాంటి సుఖస్థానంలో, అది ఉచ్చస్థితిలో గురువు సంచరించడం మేషరాశి వారికి సాధారణ విషయం కాదు. ఇల్లు నిలిస్తే ఇలవేల్పు నిలుస్తుంది, మనసు నిలిస్తే మహాలక్ష్మి నిలుస్తుంది అని పెద్దలు ఊరికే అనలేదు. గురువు కర్కాటక రాశిలో సంచరించే ఈ కాలంలో గృహ సంబంధిత పనులు ముందుకు కదలవచ్చు. భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో సూచనలు బలపడవచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే సూచనలు ఉన్నాయి. తల్లి సంబంధిత ఆందోళనలు కొంత తగ్గవచ్చు. మానసికంగా గతంతో పోలిస్తే ప్రశాంతత పెరిగే అవకాశం ఉంది. నా జీవితానికి ఒక దారి పడుతోంది అనే భావన కొందరికి కలగవచ్చు. అయితే గురువు కేవలం తాను ఉన్న స్థానాన్నే ప్రభావితం చేయడు. తన యొక్క దృష్టులతో జీవితంలోని మరిన్ని రంగాలను తాకుతాడు. ఇక్కడే గురుగ్రహ మహిమ దాగి ఉంటుంది. ఇప్పుడు ముందుగా గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితి గురువు మేషరాశికి అష్టమ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. జ్యోతిష్యంలో అష్టమ స్థానం అంటే రహస్యాలు, అంతర్మార్పు, ఆకస్మిక పరిణామాలు, పూర్వకర్మలు, ఆయుష్,
లోతైన జీవన అనుభవాలు. సాధారణంగా అష్టమ స్థానం పేరు వినగానే చాలామంది భయపడతారు. కానీ గురుదృష్టి పడిన అష్టమం జీవితాన్ని లోపల నుండి మార్చే శక్తిని ఇస్తుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరగవచ్చు. జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, తత్వచింతన వంటి విషయాలపై ఆకర్షణ పెరిగే అవకాశం ఉంది. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చు. కొందరికి ఆకస్మిక ధనలాభాలు లేదా కుటుంబ ఆస్తి విషయాల్లో పరిణామాలు జరగవచ్చు. గతంలో ఎదురైన మానసిక గాయాల నుండి బయటపడే ప్రయత్నం ప్రారంభం అవ్వచ్చు. బంగారం అగ్నిలో కాలితేనే మెరుస్తుంది అన్నట్టు ఈ గురుదృష్టి మేషరాశి వారిని లోపల నుండి మరింత పరిపక్వులుగా మార్చగలదు. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితి గురువు మీ దశమ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో దర్శిస్తున్నారు. ఇక్కడ ఒక గొప్ప జ్యోతిష్య రహస్యం ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి. అదే గురువుకు నీచ స్థానం కూడా. అంటే ఒకవైపు గురువు అభివృద్ధి ఇవ్వాలని చూస్తుంటే మరోవైపు శని నువ్వు అర్హుడివా అని పరీక్షిస్తాడు. అందుకే ఈ కాలంలో ఉద్యోగ బాధ్యతలు పెరగవచ్చు. పై అధికారుల ఒత్తిడి అనిపించవచ్చు. అందరికీ నేనే ఆధారం అనే భావన రావచ్చు. కష్టపడి సాధించిన ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. శని ఆలస్యం చేస్తాడు, గురువు ఆశీర్వదిస్తాడు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు వచ్చే ఫలితం చిరస్థాయిగా ఉంటుంది. అందుకే ఈ గోచారం మేషరాశి వారికి ఉద్యోగ స్థిరత్వం, సామాజిక గౌరవం, బాధ్యతాయుతమైన స్థానం వంటి విషయాల్లో దీర్ఘకాల ప్రయోజనాలను ఇవ్వగలదు. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితి గురువు మీ ద్వాదశ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ద్వాదశ స్థానం అంటే మోక్షం, విదేశ సంబంధాలు, విదేశీ ప్రయాణాలు, ధ్యానం, నిద్ర, వ్యయాలు, దైవానుభూతి. ఈ స్థానం మీద గురువు యొక్క నవమ దృష్టి పడడం వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. తీర్థయాత్రా యోగాలు కలగవచ్చు. విదేశ సంబంధిత అవకాశాలు కొందరికి కనిపించవచ్చు. ధ్యానం, దేవాలయ దర్శనాలు, గురుసేవపై మనసు మళ్ళవచ్చు. అనవసర ఖర్చులపై కొంత అవగాహన పెరిగే అవకాశం ఉంది. కొంతమంది మేషరాశి వారు ఈ కాలంలో డబ్బే జీవితం కాదు అనే అంతర్మదనాన్ని కూడా అనుభవించవచ్చు. అది గురువు ఇచ్చే జ్ఞానం. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, ధర్మం కూడా నేర్పిస్తాడు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితి గురువు గోచారం మేషరాశి వారికి స్థిరత్వం, బాధ్యత, ఆధ్యాత్మిక పరిపక్వత, కుటుంబ గౌరవం, జీవిత దిశ వంటి అంశాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అని పెద్దలు చెప్పిన మాట ఈ కాలంలో కొంతమంది మేషరాశి వారు జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితి గురు గోచారం మేషరాశి వారికి పూర్తిగా సులభమైన కాలం కాకపోయినా జీవితాన్ని స్థిరత్వం వైపు నడిపించే శుభప్రదమైన మార్పుల కాలంగా కనిపిస్తుంది. మేషరాశి వారికి అర్ధాష్టమంలో గురుడు సంచరించడం మూలంగా అంతగా మెరుగైన ఫలితాలు కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి ప్రతి గురువారం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం, గురువులకు నమస్కారం చేయడం, దక్షిణామూర్తిని ఆరాధించడం చేయడం శుభప్రదంగా భావించబడింది. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు, షడ్బలాలు బట్టి ఫలితాలు కూడా మారవచ్చు. భక్తితో భగవంతుని స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. కాబట్టి భక్తితో భగవంతుని పూజిస్తే ఆ దైవమే మీకు అండగా నిలబడుతుంది.